దేవునికున్న పేరేంటో తెలుసండి? చాలినవాడు. మానవ బంధాలలో కలిగే కొరతను దేనినైనా తీర్చగలిగే అంత చాలినవాడు. నీకు తండ్రి లేకపోతే తండ్రిగా, నీకు తల్లి లేకపోతే తల్లిగా, నీకు సహోదరులు లేకపోతే ఆ స్థానాన్ని, నీకు స్నేహితులు లేకపోతే ఆ స్థానాన్ని, ఏ బంధము లేకపోయినా నీకు యేసు ప్రభు ఉంటే నువ్వు బ్రతకగలవు అనే ధైర్యాన్ని నీకు ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. చాలు, ఈయన ఈ ప్రేమ చాలు, నేను బ్రతికేస్తాను అని నువ్వు అనుకునేలాగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుణ్ణి అర్థం చేసుకుందాం. మనిషి దేవుడి నుంచి దూరం అయ్యాడు, బంధం తెగిపోయింది. మనిషి దేవుడిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడు మనిషిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆఖరికి ఒక మాట చెప్తాను. క్రిస్మస్లో ఏం జరిగిందో తెలుసండి? దేవుడు మనుషుల దగ్గరికి వచ్చాడు. సిలువలో ఏం జరిగిందో తెలుసా? మనిషిని దేవుని దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయన మనలో ఒక్కనివానిగా, మన జీవితంలో ఒక భాగమైపోవడానికి, ఆ నిశ్చంతగా ఆ బంధంలో ఆనందించడానికి, ధైర్యంగా బ్రతకడానికి వెసులుబాటు క్రీస్తులో దేవుడు మనకి అనుగ్రహించాడు. ఒకవేళ దేన్ని బట్టైనా నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను అన్నీ చూసుకుంటానని నీకు వాగ్దానం చేస్తా ఉన్నాను.